నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు డిఎస్సి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి, ప్రధానంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6100 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలానే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అలానే పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాల ప్రకటన ప్రక్రియను కూడా మనం చూస్తే కనుక ఏప్రిల్ మొదటి వారానికి నాటికి మొత్తం షెడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసింది. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. దీనిపైన విపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక అడుగు ముందుకు వేసి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. 9 ప్రశ్నలతో కూడినటువంటి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే వీటికి సమాధానాలు చెప్పాలి అనేటువంటి అంశాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ 9 ప్రశ్నలు ఏంటి, ఎందుకు షర్మిల అంత ఆవేశంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది షర్మిల రిలీజ్ చేసినటువంటి 9 ప్రశ్నల పరంపరకి సంబంధించినటువంటి జాబితా. ఇది వాస్తవానికి 25,000 టీచర్ పోస్టులు ఉన్నాయని 2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చినట్టుగా ఉంది. ఆ భర్తీ ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అనేటువంటి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 1 షర్మిల రైజ్ చేసినటువంటి మొదటి ప్రశ్న ఇది రాష్ట్రంలో. ఎందుకంటే మెగా డిఎస్సి అనేటువంటి పేరు చెప్తున్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అనేటువంటి మాటని షర్మిల ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 52,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేసినటువంటి రికార్డు ఉంది. ఆయన రికార్డుని బ్రేక్ చేస్తానని చెప్పినటువంటి తనయుడిగా 6,000 పోస్టులు మాత్రమే వేసి మెగా డిఎస్సి అని ఎలా చెబుతారనేటువంటి ప్రశ్నలో భాగంగా షర్మిల ఈ పాయింట్స్ రైజ్ చేశారు. ఇందులో భాగంగానే 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత ప్రభుత్వం పైన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైందనేటువంటి ప్రశ్నని ఈ సవాల్ ద్వారా షర్మిల లేవనెత్తారు. ఇక రెండో ప్రశ్న చూద్దాం. 5 ఏళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారో చెప్పాలి. ఈ 5 ఏళ్ళు, ఎందుకంటే ఎలక్షన్ సంబంధించి ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్లికేషన్ ప్రక్రియ అంతా కూడా రెడీ అయ్యి షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఎగ్జామ్స్ జరగాలనేటువంటి షెడ్యూల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండేటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరీక్షలు వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనేటువంటి విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 5 ఏళ్ల పాటు వేయకుండా ఎలక్షన్స్ ముందర, ఎలక్షన్స్ ముంగిట ఎందుకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలని షర్మిల అడుగుతున్నారు. ఇక ఎన్నికలకు నెలన్నర ముందే 6,000 పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏంటి? సేమ్ అదే అంశం అనమాట. ఈ 6,000 పోస్టులు భర్తీ చేయడంలో ఉన్నటువంటి రీజన్స్ ఏంటో చెప్పండి అంటున్నారు. ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే టెట్, డిఎస్సి కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి? వాస్తవానికి టెట్ రాసేవాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవుతారు. టెట్తో డిఎస్సి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు టెట్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు ఒకేసారి రాసేటువంటి పక్షంలో, ఇచ్చేటువంటి పక్షంలో అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలని నిజంగానే మౌలికమైనటువంటి ప్రశ్నగా కనిపిస్తుంది. దీనికి సమాధానం ప్రభుత్వం చెబుతుందా అనేటువంటి ప్రశ్నని షర్మిల లేవనెత్తారు. ఇక నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం అనేది దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్కి 20 రోజుల తర్వాత డిఎస్సి కేవలం 6 రోజుల వ్యవధేనా? టెట్కి 20 రోజులు ఇచ్చారు, తర్వాత డిఎస్సికి వచ్చేసరికి కేవలం 6 రోజుల ఎగ్జామ్. అంటే ఆ 2 పరీక్షలకు సంబంధించినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 30 రోజుల్లో పరీక్ష పెట్టడం సాధ్యం కాదు అనేది అందరూ చెప్తున్న మాట. విపక్షాలన్నీ పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు, కేవలం కంటి తుడుపుగానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనేటువంటి ఆరోపణ చేస్తున్నాయి. అదే తరహాలో షర్మిల కూడా మాట్లాడారు. ఇక వైఎస్ఆర్ హయాంలో 100 రోజులు గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్కి గుర్తులేదా? 100 రోజులు గడువు ఇచ్చి అప్పుడు ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఏటా డిఎస్సి నోటిఫికేషన్లు వేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. వాటిని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని తెలియదా? సిలబస్ మొత్తం కూడా 2018 నాటి డిఎస్సికి సంబంధించిన సిలబస్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది, అదే సిలబస్ని పెడుతున్నాం అనేటువంటి ప్రకటనని నిన్న క్లియర్గా నోటిఫికేషన్ సమయంలోనే వెబ్సైట్లో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సిలబస్ ప్రకారం చూస్తే 150 పుస్తకాలు ఒక్కో అభ్యర్థి చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సరిపడేంత సమయం ఇవ్వకుండా మీరు ఎలా చేశారు ఇది అనేటువంటి ప్రశ్నని షర్మిల లేవనెత్తారు. ఇక రోజుకి 5 పుస్తకాలు చదవడం అనేది, అంటే ఉన్న టైం చాలా తక్కువ, నెల రోజులే టైం ఉంది కాబట్టి 150 పుస్తకాలంటే రోజుకి 5 పుస్తకాలన్నా కనీసం చదివితే కానీ అక్కడ సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అదే ఉద్దేశంతో రోజుకి 5 పుస్తకాలు చదవడం ఒక అభ్యర్థికి సాధ్యపడే పనేనా? దీనివల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగుల
నువ్వు పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా, ఇది కక్ష సాధింపు కాదా అనేటువంటి ప్రశ్నని షర్మిల లేవనెత్తారు. పాఠశాల విద్యాశాఖకి అలానే పాఠశాల విద్యాశాఖ మంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి పేరుతో వేసినటువంటి ఈ ప్రకటన అంతా కూడా ఎన్నికల ముందర స్టంట్ మాత్రమే అనేది షర్మిల చెబుతున్నటువంటి వాదన. అలానే ఈ 9 ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పినా కానీ, పాఠశాల విద్యాశాఖ కానీ, అధికారులు కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సమాధానం చెప్పినా కానీ తనకు ఓకే అని చెప్పంటూ ఒక సవాల్ విసిరారు. దీనిపైన వైఎస్ఆర్సీపీ పక్షాన ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. కానీ ఓవరాల్గా 6000 పోస్టులకు సంబంధించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అమలు విషయంలో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయని విపక్షాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రకటనలకి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటనలకి పొంతన లేదనేటువంటి విమర్శలు, పదునైన విమర్శలు ప్రతిపక్షాలన్నీ చేస్తున్నాయి. షర్మిల ఒక అడుగు ముందుకు వేసి 9 ప్రశ్నలతో కూడినటువంటి ఈ సవాళ్ళను రిలీజ్ చేశారు. ఇక వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.